ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనమున ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపని అనుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు అన్నాడు చెరలో నుండి తిరిగి వచ్చిన యోధా ప్రజల అధికారి అయిన జెరుబ్బాబెలుకు, అదేవిధంగా ప్రధాన యాజకుడైన యెహోషువకు, చెరలో నుండి తిరిగి వచ్చిన యూదులకు దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానం వచ్చిన అన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన యూదులు దేవాలయాన్ని వారు మరలా నిర్మిస్తూ ఉన్నారు. అయితే క్రొత్తగా నిర్మించబడుతున్న ఆ దేవాలయము సొలొమోను కట్టించిన మొదటి దేవాలయంతో పోలిస్తే చాలా సాధారణంగా వారికి కనిపించింది. దానిని చూసి కొందరు పెద్దలు నిరుత్సాహంతో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిరుత్సాహపడుతూ ఉన్నారు. అప్పుడు హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు వారిని ప్రోత్సాహపరుస్తూ ఈ విధంగా వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9లో మనం చూస్తే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కేవలం దేవాలయ సౌందర్యం గురించి, దేవాలయ ఆ నిర్మాణ పనిని గురించే మాట్లాడట్లేదు, కానీ దేవుడు దేవాలయంలో తన సన్నిధిని, తన సమాధానాన్ని నిలుపుతానని వాగ్దానం ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు చిన్నదిగా భావించిన ఆ మందిరానికి దేవుడు తన సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే సమాధానం ఎంత విలువైనదో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధనము ఉంటే వస్తువులు మనం కొనుక్కోగలం, కానీ సమాధానాన్ని కొనుక్కోలేం. ఐశ్వర్యం ఉంటే సౌకర్యంగా జీవించగలం, కానీ భయాల్ని తొలగించలేదు ఐశ్వర్యము. అంతేకాకుండా సమాధానాన్ని మనకివ్వలేనిది ఐశ్వర్యము. అంతేకాకుండా బంగారం ఉంటే ఒకవేళ బంగారం ఉందని చెప్పుకుంటూ మన స్థాయిని చూపించుకోవచ్చేమో, కానీ బంగారం మనకి సమాధానాన్ని ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడిచ్చే సమాధానము ఎంతో విలువైనదని తప్పక మనం తెలుసుకోవాలి. అంటే బంగారము కంటే, ఐశ్వర్యము కంటే, ధనము కంటే విలువైనది ఏంటంటే దేవుడిచ్చే సమాధానమై ఉన్నదని ఈ వాగ్దానం ద్వారా మరొకసారి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే సమాధానము పెద్ద పెద్ద సమస్యల్లో కూడా ధైర్యాన్ని, నిరీక్షణను మనకు కలుగు చేస్తుంది, నెమ్మదిని మనకి ఇస్తుంది. కనుకనే దేవుడిచ్చే సమాధానము వెండి, బంగారము, ఆస్తులు, అధికారము, ఖ్యాతి కంటే విలువైనది, గొప్పదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విలువైన సమాధానమును, నెమ్మదిని, ప్రశాంతకరమైన పరిస్థితులను దేవుడు నీకు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెక్కడైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వెక్కడైతే దేవుని వాక్యాన్ని పఠిస్తున్నావో, నువ్వు ఏ స్థలంలో అయితే దేవుని వాక్యాన్ని వింటున్నావో, ఏ స్థలంలో అయితే దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నావో, ఏ స్థలంలో అయితే కుటుంబ ప్రార్థనలు నువ్వు చేస్తున్నావో, ఏ స్థలంలో అయితే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావో, ఆ స్థలమందు దేవుడు తన సమాధానమును నిలుప అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమాధానము మన గృహాల్ని ఏలుబడి చేయాలంటే మన గృహాలు దేవుని సన్నిధితో, ప్రార్థనలతో, వాక్య ధ్యానముతో, వాక్యము ప్రకటించబడే స్థలాలుగా ఎప్పుడైతే మార్చబడతాయో అప్పుడు దేవుని సమాధానము మన గృహాల్ని ఏలుబడి చేస్తుంది. గనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి అన్నిటికంటే విలువైన దేవుడిచ్చే సమాధానమును మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటలను నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో
దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. దేవ, నీవు ఇచ్చే సమాధానము అది ఎంతో విలువైనది. నీవు ఇచ్చే నెమ్మది ఎంతో విలువైనది. అది బంగారం ద్వారా మాకు కలగదు, ఐశ్వర్యం ద్వారా మాకు కలగదు, ఆస్తి పాస్తుల ద్వారా మాకు కలగదు, మంచి పేరు ప్రఖ్యాత ద్వారా మాకు కలగదు, కానీ అది కేవలం నీ ద్వారానే కలుగుతుందని మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సమాధానాన్ని దేవా మా గృహాల్లో నిలిపని అనుగ్రహిస్తానని మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం నెరవేర్పును, ఈ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్నట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించమని, మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించమని, వారి ఆరోగ్యాలు, వారి ఆయుష్ను దీవించండి. వారు తలపెట్టే కార్యాల్లో మీరు ఉండండి. ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. వారి ఆధ్యాత్మిక జీవితాలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.